బాల్కా సుమన్ మాస్టర్ ప్లాన్. తెలంగాణలో మళ్ళీ ఉద్యమం సెగలు వస్తున్నాయా? రైళ్లు ఆపండి, సింగరేణి బొగ్గుకి నిప్పు పెట్టండి, మహా అయితే జైలుకే పోతాం కదా. ఏంటి డైలాగులు వింటుంటే మళ్ళా ఉద్యమం రోజులే గుర్తుకొస్తున్నాయా? ఇంత వేడిగా మాట్లాడింది మరి ఎవరో కాదు, మన బాల్కా సుమన్. అసలు తెలంగాణ రాజకీయాలలో ఏం జరుగుతుంది? అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు? అసలు ఈ పొలిటికల్ స్ట్రాటజీ వెనక ఉన్నది ఎవరో గుట్టు. అప్పుడు అధికారంలో ఉన్న నాయకుడు ఇప్పుడు ఇంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? అధికార పార్టీని టార్గెట్ చేస్తూ తన కార్యకర్తల్లో జోస్ నింపడానికే ఇలాంటి యోగాలు చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. జైలుకు వెళ్ళినా కూడా తీసుకొస్తామని చెప్పి భరోసా ఇస్తుండు కార్యకర్తలకి. అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఇదంతా చేస్తుంది ఒక పొలిటికల్ వేవ్ కోసమే. రైలు రోకోలు చేస్తే ఒక సామాన్యుడే కదా బాధపడేది. బొగ్గు గన్లకు నిప్పు అంటిపెడితే పేదల పైసలే కదా పోయేది, పేదలే కదా నష్టం అయ్యేది. తెలంగాణకు గుండెకాయ లాంటి బొగ్గు గన్నులకు మంట పెట్టమనడము న్యాయమేనా? ఇది కరెక్టేనా? బాల్కా సుమన్ వేసిన ఈ కెచ్ పార్టీలో ఎంత జోష్ నింపుతుందో వేచి చూడాల్సిందే. అధికార పార్టీ రిటర్న్ కౌంటర్ ఏ విధంగా ఇస్తుందో మీ ఒపీనియన్ కింద కామెంట్లో దంచి కొట్టండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.